ఓం శ్రీ మాత్రే నమః. ఒక మహిళ నిజంగా తెలివైనదా కాదా అని ఎలా గుర్తిస్తారో ఆమె అందాన్ని చదువును చూసి కాదు, ఆమె దగ్గర ఉన్న డబ్బును చూసి కూడా కాదు. ఎందుకంటే చరిత్రలో ప్రపంచాన్ని మార్చిన మహిళలు వారి అందం వల్ల కాదు, వారి ఆలోచనల వల్ల ఈ చరిత్రలో గుర్తుండిపోయారు. చాణక్యుడు మనకు ఒక గొప్ప విషయం చెప్పారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి జ్యోతిష్యాలయం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా నమ్మకమైన పరిష్కారం. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది. పరిష్కరించే సమస్యలు: కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల గొడవలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ వివాహ సమస్యలు, కోర్టు వివాదాలు, నరదృష్టి, నాగదోష నివారణ, చెడు ప్రయోగాలు, చేతబడి ప్రభావాల నుండి విముక్తి, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. శాశ్వత పరిష్కారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. జ్ఞానం అంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. అయితే నిజంగా తెలివైన మహిళల్లో కనిపించే ఆ 7 లక్షణాలు ఏమిటి? ఈ వీడియోలో ప్రతి మహిళ జీవితాన్ని మరింత బలంగా మార్చగల 7 అద్భుతమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి 2 లక్షణాలు ఈ రోజుల్లో చాలా మంది మిస్ అవుతున్న విషయాలు. ఇక విషయానికి వస్తే, మొదటిది మాట్లాడే ముందు ఆలోచించడం. ఒకసారి గమనించండి, ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, నిండిన పాత్ర ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది. తెలివైన మహిళ తనకు అన్నీ తెలుసు అని నిరూపించుకోవడానికి ప్రయత్నించదు, ప్రతి విషయానికి వాదించదు, ప్రతి విమర్శకు వెంటనే సమాధానం ఇవ్వదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ప్రతి యుద్ధంలో గెలవడం కంటే అవసరం లేని యుద్ధాలను దూరం పెట్టడమే నిజమైన విజయం. ఉదాహరణకి, బయట ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడారని అనుకుందాం. చాలామంది వెంటనే వెళ్ళి గొడవ పడతారు, కానీ తెలివైన మహిళ ముందు నిజమేంటో తెలుసుకుంటుంది, ఆ తర్వాత మాత్రమే స్పందిస్తుంది. ఎందుకంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం చాలాసార్లు జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం తెలివైన మహిళ మొదటి గుర్తు. ఇక రెండవది భావోద్వేగాలను నియంత్రించగలగడం. జీవితంలో ప్రతి ఒక్కరికి బాధ వస్తుంది, అపజయము వస్తుంది, మోసం కూడా జరుగుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరు ఎలా స్పందిస్తారో అదే వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. తెలివైన మహిళ ఊరికే ఏడవటం, కోపగించుకోవడం, బాధపడటం అనేది కూడా కాదు. ఆమె కూడా అందరిలాగే మనిషే, కానీ ఆమె తన భావోద్వేగాలను తన నిర్ణయాలపై ప్రభావం చూపనివ్వదు. ఉదాహరణకి, ఒక పరీక్షలో ఫెయిల్ అయింది అనుకోండి, లేదా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యింది. చాలామంది నా జీవితమే అయిపోయింది అని అనుకుంటారు, కానీ తెలివైన మహిళ మాత్రం ఈ తప్పు నుంచి నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంది. అదే తేడా సాధారణ వ్యక్తికి విజేతకు మధ్య ఉన్న వ్యత్యాసం. 3, చాలా ముఖ్యం, డబ్బు విలువ తెలిసిన మహిళ. ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరుకు డబ్బు ఉండదు, మరికొందరు తక్కువ సంపాదించినా ప్రశాంతంగా జీవిస్తారు. ఎందుకు తేడా? సంపాదనలో కాదు, డబ్బును ఉపయోగించే విధానంలో ఉంటుంది. తెలివైన మహిళ ప్రతి కొత్త వస్తువు చూసి ఆకర్షితురాలు కాదు, ప్రతి ట్రెండ్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని ఆమెకు తెలుసు. ఆమె ఒక ప్రశ్న వేసుకుంటుంది, ఇది నాకు నిజంగా అవసరమా, లేక కేవలం కోరికనా? ఆ ఒక్క ప్రశ్న ఎన్నో అనవసర ఖర్చులను ఆపేస్తుంది. ఒక చిన్న కథ ద్వారా మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉండేవారు. ఆ 2 ఒకే జీతం సంపాదించేవారు. ఒకరు వచ్చిన జీతం అంతా ఖర్చు చేసేవారు, మరొకరు కొంచెం సేవ్ చేసేవారు, కొంచెం పెట్టుబడి పెట్టేవారు. 5 సంవత్సరాల తర్వాత ఒకరు అప్పుల్లో ఉన్నారు, మరొకరు ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడ్డారు. ఇదే డబ్బు విలువ. డబ్బు మనకు సేవ చేయాలి, మనమే డబ్బుకు బానిస కాకూడదు. 4వది, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండే గుణం. చదువు పూర్తయిందంటే నేర్చుకోవడం పూర్తయినట్ట? అస్సలు కాదు. ఈ ప్రపంచంలో రోజు కొత్త విషయాలు వస్తున్నాయి, టెక్నాలజీ మారుతోంది, జీవన విధానం మారుతోంది. అలాంటి సమయంలో నాకు అన్నీ తెలుసు అనే అనుకునే వ్యక్తి నెమ్మదిగా వెనకబడిపోతాడు. తెలివైన మహిళ వయస్సుతో సంబంధం లేకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంది. ఒక పుస్తకం, ఒక మంచి వీడియో, ఒక అనుభవం, లేదా తాను చేసిన ఒక తప్పు నుంచైనా ఏదో ఒకటి నేర్చుకుంటుంది. ఎందుకంటే నేర్చుకోవడం ఆపిన రోజు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. గుర్తుంచుకోండి, డిగ్రీ ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడచ్చు, కానీ నిరంతరం నేర్చుకునే అలవాటు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. 5, ఆత్మగౌరవం, అహంకారం 2 ఒకేలా కనిపిస్తాయి, కానీ వాటి మధ్య చాలా తేడా ఉంది. అహంకారం నేనే గొప్ప అని చెబుతుంది, ఆత్మగౌరవం నేను విలువైన వ్యక్తిని అని గుర్తు చేస్తుంది. తెలివైన మహిళ ఎవరిని చిన్న చూపు చూడదు, అలాగే తనను కూడా ఎవరు అవమానించడానికి అవకాశం ఇవ్వదు. ఆమెకు తెలుసు, ఇతరుల ప్రశంసలతో తన విలువ పెరగదు, విమర్శలతో తగ్గదు. ఒకసారి అద్దంలో చూసుకొని మీరే మిమ్మల్ని అడగండి, నేను నన్ను గౌరవిస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే జీవితంలో ఎన్నో నిర్ణయాలు సులభమవుతాయి. ఎందుకంటే తనను తాను గౌరవించే వ్యక్తిని ప్రపంచం కూడా గౌరవిస్తుంది. మిగతా 2 ముఖ్యమైన పాయింట్స్ చెప్పబోయే ముందు నాదో చిన్న మనవి. ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి చాలా పరిశోధన, ఎన్నో గంటల కష్టం ఉంటుంది. మా కష్టానికి ప్రతిఫలంగా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఆరవది, పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలి. జీవితం మనం అనుకున్నట్టుగా ఎప్పుడూ ఉండదు. కొన్నిసార్లు విజయం వస్తుంది, కొన్నిసార్లు ఓటమి కూడా వస్తుంది, కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళు కూడా దూరమవుతారు. కానీ ఈ మార్పులన్నింటినీ అంగీకరించగలిగిన వ్యక్తే ముందుకు వెళ్ళగలుగుతాడు. తెలివైన మహిళ ప్రతి సమస్యను ఎందుకు నాకే వచ్చింది అని అడగదు, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంది. అందుకే పరిస్థితులు ఆమెను మార్చలేవు, ఆమెనే పరిస్థితులను అవకాశంగా మార్చుకుంటుంది. నీటిలాగా ఉండండి, ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలోకి మారుతుంది, కానీ తన స్వభావాన్ని మాత్రం కోల్పోదు. చివరిది అత్యంత ముఖ్యమైన లక్షణం మంచి వ్యక్తిత్వం మరియు విలువలు. అందం, యవ్వనం, డబ్బు, పదవి ఇవన్నీ ఒకరోజు మారిపోవచ్చు, కానీ మన వ్యక్తిత్వం, మన విలువలు, మన ప్రవర్తన ఇవే జీవితాంతం మన వెంట ఉంటాయి. ఒక తెలివైన మహిళ తాను మాత్రమే ఎదగాలని అనుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటుంది. ఆమె వల్ల ఒక కుటుంబం మారవచ్చు, ఒక సమాజం మారవచ్చు, ఒక తరం కూడా మారవచ్చు. అందుకే నిజమైన గొప్పతనం ఎంత డబ్బు సంపాదించామన్నది కాదు, మన వల్ల ఎంతమంది జీవితాల్లో మంచి మార్పు తీసుకొచ్చామా లేదా అనేది మాత్రమే ఉంటుంది. ఈ రోజు చెప్పిన ఈ 7 లక్షణాలు కేవలం మహిళలకు మాత్రమే కాదు, ప్రతి మనిషిని మంచి వ్యక్తిగా మార్చగల విలువలు. ఇప్పుడు మీ వంతు. ఈ 7 లక్షణాలు మీకు ఏ లక్షణాలు అత్యంత బాగా నచ్చింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు విలువైనదిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు ముఖ్యమైన మహిళలతో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, నిజమైన తెలివి ఎప్పుడూ తెలుసుకోవడంలో కాదు, తెలిసిన దాన్ని సరైన సమయంలో సరైన విధానంలో ఉపయోగించడంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.